హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం ఇంట్లోనే బేబీకార్న్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే బేబీకార్న్స్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు క్రాస్గా కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం గిన్నెతో వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బేబీకార్న్, అది యాడ్ చేసేసుకోవడమేనండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 15 to 20 minutes ఇలా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత అవి వేరొక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ కారం తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తక్కువ అయితే తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. 1 or 2 tablespoons అయితే సరిపోతుందండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బేబీకార్న్కి మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి కడాయిలో ఆయిల్ వేసి ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి బేబీకార్న్స్, అవి యాడ్ చేసేసుకోవడమేనండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes ఇలా ఫ్రై చేయాలండి. కొంచెం అది ఫ్రై అయితేనే బాగుంటుంది మంచూరియన్కి, లేదా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 10 to 15 minutes బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మంచూరియన్కి తాలింపండి. సో చాలా సింపుల్ అండి, ఇది ఏముండదు, జస్ట్ మనం ఇంట్లో ఏముంటాయో అవి యాడ్ చేసేసుకోవడమేనండి. సో నేను ఇక్కడ గార్లిక్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఒక 2 to 3 minutes ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకున్న వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒక 2 to 3 tablespoon వాటర్ అయితే సరిపోతుందండి. సో ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం సాస్ కూడా యాడ్ చేసుకోండి. నేను టమాటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చిల్లీ సాస్ ఉన్నా, ఇంకా కెచప్స్ ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోండి. అలాగే వెనిగర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బేబీకార్న్, అవి యాడ్ చేసేసుకోవడమేనండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అది చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ సాస్ కూడా ఇంకా మీకు సరిపోదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ అయితే కొంచెం యాడ్ చేయాలనిపించి యాడ్ చేసుకున్నాను. సో అంతే అండి, రెడీ అయిపోయింది బేబీకార్న్ మంచూరియన్. చూసారా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లాస్ట్లో నేను ఇక్కడ లెమన్ యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే లెమన్ యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.